ది ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంట్స్ పై ఇండియా గుంటూరు బ్రాంచ్ నందు ఏర్పాటు చేసిన P4 కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే నజీర్ మొహమ్మద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం P4 లో భాగంగా పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం పేదరికంలో ఉన్న 80% మంది ప్రజలను ఆదుకునేటటువంటి సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారని, కొంతమంది డబ్బులు ఉన్నా గానీ వ్యాపారం చేయలేని పరిస్థితి, వారికి నైపుణ్యం లేకపోవడం, దాని గురించి పూర్తి ఆలోచన లేకపోవడమే దానికి కారణమని పేర్కొన్నారు. అటువంటి వాళ్ళందరికీ ఈరోజు చార్టర్డ్ అకౌంట్ సంఘంలో స్కిల్స్ నేర్పించి వాళ్ళను వ్యాపారవేత్తలుగా మార్చాలని 300 మంది చార్టర్డ్ అకౌంట్లు అందుబాటులో ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరు కూడా 5 మంది బంగారు కుటుంబాలను దత్తత తీసుకుంటామని ముందుకు వచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు ఆలోచనలో భాగంగా వికసిత్ భారత్ స్వర్ణాంధ్రలో భాగంగా 2047 నాటికి జీరో పోవర్టీతో పూర్తిగా పేదరికం నిర్మూలన చేయాలనే సమాజాన్ని తీసుకురావాలని అందరం పనిచేస్తామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గుంటూరు బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఎస్ ఆఫ్ ఐసిఐలో జిఎస్టీ మీద ఒక సదస్సు జరుగుతోంది. దానికి ముఖ్య అతిథిగా గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ గారు విచ్చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న P4 కార్యక్రమం గురించి ఆయన మా మెంబర్స్ అందరికీ తెలియజేశారు. గుంటూరులో ఉన్న చార్టర్డ్ అకౌంట్స్ అందరం కూడా ఈ కార్యక్రమానికి ఇనిషియేటివ్ తీసుకొని మేమందరం కూడా మార్గదర్శులుగా మారి ఎన్నో బంగారు కుటుంబాలని మేము దత్తత తీసుకొని వాళ్ళ అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలియజేస్తాను. థ్యాంక్ యూ. 5 కుటుంబాలు వరకు యావరేజ్ తీసుకుంటారని అనుకుంటున్నాను సార్. సో గుంటూరులో ఒక 300 మంది చార్టర్డ్ అకౌంట్స్ ఉన్నారు. సో ఒక్కొక్క చార్టర్డ్ అకౌంట్ 5 కుటుంబాలు చెప్పాలనుకుంటే ఒక 1500 కుటుంబాల వరకు మా చార్టర్డ్ అకౌంట్స్ తీసుకునే అవకాశం ఉంది సార్. నమస్కారం అండి. ఈరోజు మేము మా గుంటూరు బ్రాంచ్ ఐసిఐ బ్రాంచ్లో 1 డే జిఎస్టీ సెమినార్ చేస్తున్నాము. దీనికి విచ్చేసిన చీఫ్ గెస్ట్గా విచ్చేసిన మొహమ్మద్ నజీర్ గారు చాలా ధన్యవాదాలండి. సార్ గారు మంచిగా P4 కాన్సెప్ట్ అసలు ఏంటి, జనాల్లో ఒక అపోహ ఉంది, P4 అంటే డబ్బులు పెట్టాలి అని ఒక అపోహ ఉందని. కాదండి, డబ్బులే కాదు, మీ యొక్క స్కిల్స్, చాలా మందికి స్కిల్స్ లేవు. ఆ స్కిల్స్ డెవలప్మెంట్ కానీ, లేకపోతే జనాలకి సేవింగ్ ఎలా చేసుకోవాలో తెలియదు, ఫినాన్షియల్ లిటరసీ, డబ్బుని సంపాదిస్తున్నారు కానీ సేవ్ చేసుకోవడమే చేసుకోలేకపోతున్నారు. దీనిని ఏమన్నా చేసుకుంటే కనుక వాళ్ళ ఒక లైఫ్ స్టైల్ అప్గ్రేడ్ అవుతుందండి, అండ్ నెక్స్ట్ జనరేషన్కి మనం పాస్ చేయొచ్చు అని చాలా మంచిగా చెప్పారండి. సో దీన్ని మేము ఆదర్శంగా తీసుకొని మా సిఐ సభ్యులందరూ కూడా మా వీలైనంత చేతనైనంత సహాయం మాకు తెలిసిన వాళ్ళలో కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కానీ దత్తత తీసుకొని చక్కగా ఫైనాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కానీ, ప్లానింగ్ కానీ, ఎవరైనా చిరు వ్యాపారులు ఉంటే వాళ్ళకి ఏమన్నా లోన్లు కావాలన్నా ఎట్లా లోన్ తీసుకోవాలి, ఏ లోన్ తీసుకుంటే ఎంత వస్తుంది, బయట వడ్డీలో చిక్కుకుపోయి ప్రాణాలు కోల్పోయి మనం చూస్తూనే ఉన్నాం, కుటుంబాలు అల్లాడిపోతున్నారు. అలా కాకుండా బ్యాంక్ ద్వారా తీసుకొని తక్కువ వడ్డీకి తీసుకొని వాళ్ళు చిన్న వ్యాపారం పెట్టించుకుంటే వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యామిలీ బాగుంటుంది. ఇట్లాగా ఎవరికి తోచినది చేతనైన సహాయం వాళ్ళు చేసుకుంటూ అందరి ప్రజల ఒక లైఫ్ స్టైల్ అప్ స్కిల్ చేయడానికి మేము ప్లాన్ చేస్తామండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. ఐసిఏ గుంటూరు బ్రాంచ్ ఇండియన్ చార్టర్డ్ అకౌంటెంట్స్ అసోసియేషన్ గుంటూరు బ్రాంచ్లో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం P4 మోడల్ ఏదైతే తీసుకొని పేదరికం లేనటువంటి సమాజ నిర్మాణం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు P4 మోడల్లో సమాజంలో అభివృద్ధి చెంది ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి 20% మంది, పేదరికంలో ఉన్నటువంటి 80% మందిని ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దానిలో అన్ని వర్గాల ప్రజలను, ముఖ్యంగా వ్యాపారస్తుల్ని, డాక్టర్స్ని, ఇంజనీర్స్ని, అలాగే సంపన్నులైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా, ఇది కేవలం ఆర్థికపరమైనటువంటి ఆలోచన కాకుండా ఈరోజు డబ్బులున్నా కూడా కొంతమంది వ్యాపారాలు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. దానికి కారణం నైపుణ్యత లేకపోవడం, ఆ వ్యాపారం గురించి పూర్తి ఆలోచన లేకపోవడంతో కొంతమంది యువకులు ఈరోజు డబ్బులు ఉన్నప్పుడు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళకి ఇనిషియేట్ తీసుకొని ఒక వ్యాపారం పెట్టించేటువంటి పరిస్థితులు లేవు. అటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు చార్టర్డ్ అకౌంటెంట్స్ గా ఉన్నటువంటి ప్రొఫెషనల్స్ అందరూ కూడా సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వాళ్ళందరి చేత వ్యాపారవేత్తలుగా వాళ్ళు మార్చేటువంటి ఒక వాళ్ళని అలవాటు పరచడం అనేది ఒక స్కిల్ గా తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేయడానికి ముందుకు రావడం. అంతేకాకుండా ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున గుంటూరు
నగరంలో దాదాపు 300 మంది ప్రాక్టీషనర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ రోజు P4 మోడల్లో మార్గదర్శులుగా తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా 4 నుంచి 5 కుటుంబాల వరకు బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకొని వాళ్ళకు కావాల్సినటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ అలాగే స్కిల్ ఎన్హాన్స్మెంట్ కానీ అంతేకాకుండా ఎయిడ్ కానీ ఇవన్నీ కూడా చేయడానికి ముందుకు రావడం చాలా సంతోషం. ఈరోజు సమాజంలో అన్ని వర్గాల వాళ్ళని కలుస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్లి పూర్తిగా 2029కి ఏదైతే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జీరో పావర్టీ పూర్తిగా పేదరిక నిర్మూలన అయినటువంటి సమాజాన్ని నిర్మాణం చేయడానికి మేమందరం కూడా ముందుకు సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.